వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో యూనియన్ టెరిటరీ అయిన పాండిచేరి చూద్దాం. మేము హైదరాబాద్ నుంచి పాండిచేరికి స్లీపర్ బస్సులో అయితే చేరుకున్నామండి. టికెట్ ధర సింగిల్ స్లీపర్ అయితే 1900, డబుల్ స్లీపర్ అయితే 1700 పర్ హెడ్ కాస్ట్ అయితే ఉంది. మేము ఫ్రెంచ్ కాలనీలోనే హోటల్ రూమ్ తీసుకున్నామండి. హోటల్ రూమ్స్ వచ్చి 1500 నుంచి 2000 లోపలైతే ఉన్నాయి. పాండిచేరిలో ముఖ్యంగా చూడాల్సింది అరకమేడు, అరవిల్లు, అరవిందో ఆశ్రమము, రాక్ బీచ్, బిసలికా చర్చ్, పారడైస్ బీచ్, ఇంకా పాండిచేరి మ్యూజియము, కరైకల్ బీచ్, ఇలా బీచ్లు అయితే చాలా ఉందండి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఫేమస్ మనకుల వినాయక ఆలయం అయితే ఉంది. ఫ్రెంచ్ కాలనీలోనే ఉంటుంది. ఈ వైట్ టౌన్ స్ట్రీట్లన్నీ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయండి. ప్రతి బిల్డింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని మేము లంచ్ చేసుకొని ఫ్రెంచ్ కాలనీ చూడడానికి వెళ్దాం అనుకున్నామండి. మేము వెళ్ళే దారంతా ఇక్కడ బాగా హోటల్స్ అయితే ఉన్నాయి. సీ ఫుడ్స్ అయితే బాగా దొరుకుతాయి. హోటల్లో మాకు సీ ఫుడ్స్ చాలా బాగా అనిపించింది. వేరే టూరిస్ట్ ప్లేసెస్ చూసి ఈ ఫ్రెంచ్ కాలనీ చూసినట్లయితే మనం వేరే కంట్రీలో ఉన్నామా అన్నట్టయితే అనిపిస్తుంది. ఫ్రెంచ్ కాలనీనే వైట్ టౌన్ అని కూడా పిలుస్తారు. చూసారండి, ఇక్కడ భవనాలు ఎక్కువ పసుపు తెలుపు రంగులో ఉండి పెద్ద పెద్ద కిటికీలు, పొడవైన ద్వారబంధాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి వీధి శుభ్రంగా ఉండి అన్ని పూల కుండీలతో అలంకరించి ఉంటాయి. ఈ ఫ్రెంచ్ కాలనీ ఫోటో షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఉంటాయండి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు. రూమ్ రోల్ ఆర్ట్ ఒకటి, కప్సిన్ ఒకటి, రూమ్లే సుప్రీన్, ఈ ఈ చోట్ల అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు చెప్పిన వీధులన్నీ ఫోటో షూట్స్కి అయితే చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదండి, వీధులు అయితే ఎంత నీట్గా ఉండి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఈ బిల్డింగ్లు అయితే ఇప్పటికి అలాగే ఉన్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయండి కొనుక్కోవడానికి అలాగా. అంతే కదండి, ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ హోటల్స్, కేఫ్స్ లాగా అయితే మార్చేశారనమాట. చూస్తున్నారు కదా, ప్రతి వాళ్ళు ఫోటో షూట్లు అయితే చాలా బిజీగా ఉన్నారు. ఎవరు చూసినా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. చూస్తున్నారా అండి, ఇక్కడ షాపింగ్ కన్నా ఎక్కువ ఫోటో షూట్స్కే ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తారనమాట. పక్కన మనకి కనబడుతుందండి కేబిఎస్ కాఫీ టౌన్ అని. ఇందులో కాఫీ చాలా బాగుంటుంది. అంతేకాదండి, టీలు కూడా 5 రకాల టీలు అయితే మనకి దొరుకుతుంది. ఇక్కడికి వస్తే తప్పనిసరిగా విజిట్ చేయాలి. ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్ దగ్గర ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ని అయితే దర్శిస్తారండి. అదే అండి ఈ ఆలయం వచ్చేసి మనకుల వినాయగర్ ఆలయము. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఇది చాలా ఫేమస్ ఆలయం కూడా. ఈ ఆలయంలో ఎత్తైన 10 అడుగుల ఎత్తైన రథం ఉంటుందండి. అది గోల్డ్ బంగారం పూత పూసిన రథం అయితే ఉంటుంది. ఈ గుడి ఉదయం 5:40 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అయితే ఉంటుందండి. గుడి లోపల ఫొటోస్ అలౌ లేదండి, అందుకనే బయట చూపించడం జరిగింది. ఈ ఆలయానికి దగ్గరలోని శ్రీ అరబిందో ఆశ్రమం అయితే ఉంది. ఆశ్రమము ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం అండి. ఆశ్రమం మధ్యలో పూలతో అలంకరింపబడిన శ్రీ అరబిందో మరియు ది మదర్ సమాధులు అయితే ఉంటాయి. ఇక్కడ భక్తులు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. మనకి ఆశ్రమం నుంచి బయటికి రాగానే చిన్న చిన్న షాపులు, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అమ్ముకుండే వాళ్ళు, అలాంటి చిన్న చిన్న షాపింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ రకరకాలుగా మనకి కనబడతాయి. దీని పక్కనే వచ్చి
ఇక్కడ నుంచి మనము సర్నెట్ బీచ్ అయితే చూద్దామండి. సర్నెట్ బీచ్ లో అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఈ బీచ్ లో అయితే జనం అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సర్నెటి బీచ్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడైతే జనం కూడా చాలా తక్కువ మంది అయితే ఉంటారు. బీచ్ లో అయితే సర్ఫింగ్ నేర్చుకుంటారండి. దానికి అనువుగా అలలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ సర్ఫింగ్ నేర్చుకోవాలి అంటే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. చూసారు కదండి, ఇదే అండి సర్నెట్ బీచ్. ఇక్కడ నుంచి మనము ఆరోవిల్ బీచ్కి అయితే వెళ్దాం. ఇదే అండి ఆరోవిల్ బీచ్. ఈ బీచ్ అయితే ఈ బీచ్ని రాక్ బీచ్తో పోలిస్తే ఇక్కడ అయితే జనం చాలా తక్కువ ఉంటారండి. ప్రశాంతంగా ఉంటుంది. మరి బాగా ప్రశాంతంగా కావాలి అనుకునే వాళ్ళకి మంచి స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఉదయాన్నే సూర్యోదయం చూడటానికి అయితే చాలా బాగుంటుందండి. ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికైతే ఇది మంచి స్థలం అయితే అని చెప్పుకోవచ్చు. ఈత అయితే సముద్రంలో అలలు లేనప్పుడు ఈత కట్టుకోవడానికైతే బాగుంటుంది. ఈ బీచ్ చుట్టుపక్కల అయితే పెద్ద దుకాణాలు కానీ హోటళ్ళు కానీ అయితే ఏమీ లేవు. ఎక్కువగా ఈ బీచ్కి శనివారము ఆదివారాల్లోనే ఎక్కువ మంది అయితే ఉంటారు. మామూలు టైంలో అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ బీచ్ దగ్గర అయితే ధ్యానం చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. ఈ బీచ్ వచ్చేసి పొద్దున 7 నుంచి 6:30 వరకు అయితేనే ఉంటారండి. తర్వాత అయితే జనం ఉండరు ఇక్కడ. రండి నాతో పాటు కాసేపు ఎంజాయ్ చేద్దురు గాని. ఇలా కాసేపు బీచ్ని అయితే చూద్దాము. దాని తర్వాత వేరే స్పాట్కి అయితే వెళదాం. ఇది వచ్చి పుదుచ్చేరి బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మేము ఆరోవిల్లికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆరోవిల్లి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆరోవిల్లి పార్కింగ్ ఏరియా. చూసారు కదండి, బోర్డు ఉంది. ఇది కార్ పార్కింగ్ బోర్డు. 150 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఆరోవిల్లి విజిటర్ సెంటర్ చూడాలంటే మనం ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ నడిచి వెళ్లాల్సి వస్తుంది. పార్కింగ్ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ ఉందండి. టీ, స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనము ఆరోవిల్లి విజిటర్ సెంటర్కి వెళ్ళాలి అంటే 300 కిలోమీటర్స్ అయితే నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. నడిచాక విజిటర్ సెంటర్ అయితే వస్తుందండి. విజిటర్ సెంటర్లో ఆరోవిల్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి హిస్టరీ అవన్నీ బోర్డుల మీద రాసి ఉంటాయండి. ఈ ఆరోవిల్లి 1964లో మీరా ఆల్ఫా అరబిందో సొసైటీతో కలిసి నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నది మాతృ మందిర్ నమూనా అండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఈ ఆరోవిల్లిలో అదర్ కంట్రీస్ ఎక్కువ మంది ఉంటారు. ఈ ఆరోవిల్లిలో తమిళ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషలు అయితే మాట్లాడతారు. ఇక్కడ చూసారా, మాతృ మందిర్ వ్యూ పాయింట్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ కులము, మతము, రాజకీయ పార్టీ అలాంటివి అయితే ఏమీ ఉండవండి. ఆరోవిల్లిని 4 జోన్స్గా అయితే విభజించారు. ఒకటి వచ్చేసి రెసిడెన్షియల్ జోను, ఇండస్ట్రియల్ జోను, కల్చరల్ జోను,
ఇంటర్నేషనల్ జోన్ అని అని 4 భాగాలుగా విభజించారు. ఇక్కడ విజిటర్ సెంటర్‌లో రకరకాల కౌంటర్స్ అయితే ఉన్నాయండి. ఆ కౌంటర్స్ మనం చూడటానికి ఇష్టపడే వాళ్ళైతే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. సపోజ్ బర్డ్స్ పార్కింగ్ చూడాలంటే స్వరం గార్డెన్ సౌండ్ పార్కింగ్ అని ఇలా రకరకాల బోర్డ్స్ పెట్టి అయితే మనకి ఉంటాయి. ఈ మైత్రి మందిర్ లోపలకి వెళ్ళటానికి మనకి టికెట్ ముందే బుక్ చేసుకోవాలండి. బుక్ చేసుకున్నాక మనకు వచ్చి కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఒక నంబర్ అయితే వస్తుంది. ఆ నంబర్ వచ్చేసి మనము గేట్ దగ్గర చూపిస్తే లోపలికి వాళ్ళు పంపిస్తారనమాట. ఇలా మనం వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో షాప్స్ అయితే కనబడతాయండి. వాళ్ళు తయారు చేసిన జూట్ బ్యాగ్స్ కానీ బ్యాగ్స్, రకరకాల ఇయర్ రింగ్స్ అలాంటివైతే ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. కొంచెము కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. సో చూసారు కదండి, వాళ్ళు చేతితో తయారు చేసినవి కానీ చెక్కతో తయారు చేసినవి అలాంటివైతే ఎన్నో పెట్టారు ఇక్కడ. బ్లూగా కనిపించేదే అండి టికెట్. మాతృ మందిర్ దగ్గరలోకి అయితే వచ్చేసాం మనము. మధ్యలో మనకి కళాకేంద్ర ఆడిటోరియం అయితే ఉందండి. ఇందులో ఫ్రెంచ్ వాళ్ళు వాడే పురాతనమైన వస్తువులు ఉన్నాయి. ఇందులో ఫొటోస్ తీయటానికి అలౌ లేదు కాబట్టి అది చూపించడం జరగలేదు. ఆర్వెల్లి అనేది ఒక యూనివర్సల్ టౌన్షిప్ అండి. ఇందులో 49 కంట్రీల నుంచి వచ్చి 3,000 మందిగా ఇక్కడ స్థిరపడి ఉన్నారు. ఇక్కడ కులము మతము అనేవి అయితే ఉండవు, అందరూ కలిసి అయితే ఉంటారు. మాతృ మందిర్లో చాలా ఫేమస్ అయినవి గ్లోబ్ ఒకటి, ఇదొకటి అండి మర్రి చెట్టు. చూడండి ఈ చెట్టు వేర్లు ఊడలన్నీ కిందకెళ్ళి అదొక చెట్టులాగా వ్యాపించి ఉంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇట్లా దీన్ని నిర్మాణం చేయటానికి కొన్ని సంవత్సరాలు అయితే పట్టిందంటే అండి, కొన్ని లక్షల కోట్ల డబ్బు కూడా ఖర్చు పెట్టారట. చూడండి మనకి ఒక గ్లోబ్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ. ఈ గ్లోబ్ లోపల మెడిటేషన్ హాల్ అయితే ఉంటుందండి. ఈ మందిరాన్ని విశాలమైన ప్రదేశంలో ప్రకాశవంతమైన గోళంలాగా ఈ మందిరాన్ని రూపొందించారండి. మనకి ఇక్కడ వరకే వెళ్ళవు. ఈ మందిర్ టూరిస్ట్ ప్లేస్ అయితే కాదండి. ఇక్కడ నుంచి మేము పాండిచ్చేరి మ్యూజియంకి అయితే వచ్చామండి. ఈ మ్యూజియంలో చరిత్ర పూర్వయుగం నుండి చోళ, పల్లవ మరియు ఫ్రెంచ్ వాళ్ళవి అన్ని కళాఖండాలు అయితే ఉన్నాయండి. ఇందులో అంతేకాకుండా ఇందులో మీరు రోమన్, గ్రీక్ జాడీలు కానీ, నాణేలు, బొమ్మలు అలాంటివి కూడా ఉన్నాయి. అంతేకాకుండా వాటితో పాటు ఇక్కడ వచ్చేసి 300 సంవత్సరాల చరిత్ర ఉండే ఫర్నిచర్లు కానీ, టేబుల్స్, పింగాణి వస్తువులు, పాత చెప్పులు ఇలాంటివి కూడా ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. ఇంకా చాలా రకాల అయితే ఉన్నాయి, కానీ లోపల మనకి ఫోటో అయితే అలౌ లేదు కాబట్టి ఇది చూపించలేకపోతున్నాము. సమయం వచ్చి 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఉంటుంది. సోమవారం అయితే సెలవు అయితే ఉందండి ఈ మ్యూజియానికి. ఇప్పుడైతే కొన్ని బట్టల షాపులు అయితే చూద్దామండి. ఇక్కడ బట్టల షాపులన్నీ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. ఇట్లా మనం వెళ్తూ ఉంటే ఫుట్పాత్ మీద మనకి సికింద్రాబాద్, కోటిలో ఎలా ఉంటాయి అలా అయితే చాలా వెరైటీవి అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ డ్రెస్సులు కానీ, చుడీదార్స్, టాప్స్ అయితే కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మనకి చిన్నపిల్లలవి 100 రూపీస్ నుంచి 350 వరకు ఉంది. కుర్తాలు, జీన్స్ అలాంటివి అయితే 400, 500 అలా ఉన్నాయి. మనకి డిజైన్ బట్టి బట్ట బట్టి అయితే ఇక్కడ కాస్ట్ వేరే చెప్తున్నారు. ఇది చూసారా, ఈ టీ షర్ట్స్ అన్నీ 100 రూపీస్, చిన్నపిల్లలవి అనమాట, మరి పెద్ద పిల్లలవి కావు. అలా అయితే ఉన్నాయి, కానీ వెరైటీగా అయితే ఉన్నాయండి.